హలో హాయ్ అండి. ఈ మధ్య అయితే అస్సలు వీడియోలే తీయడం లేదు. నేను కొద్దిగా బిజీగా ఉండి, అది కాక హార్వెస్ట్లు కూడా లేవు. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. ఇంక చెట్లో 2 వంకాయలు అయితే ఉన్నాయి, పెద్ద వంకాయలు. అవి కోస్తూ వీడియో తీద్దామని చేశాను. ఈ మధ్య అస్సలు టైం ఉండడం లేదు వీడియోలు తీయడానికి. ఎండలకి పని కూడా చేయబుద్ధి కావడం లేదు. కింద పడిపోయింది, ఇదిగోండి. కింద ఇంకొక అయింది, అది కూడా కోద్దాం. ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అయితే అసలు కొని 3 ఇయర్స్ అయింది. ఎప్పుడు గుత్తులుగా కాయలు కాసేవి. ఈ సంవత్సరం అయితే రాలేదు. మట్టి అంతా లూజ్ చేసి ఇలాగా దీంట్లో అయితే ఎప్సమ్ సాల్ట్ ఒక 3-4 స్పూన్లు వేసాను. అలాగే ఈ దానిమ్మ చెట్టు కూడా, జామ చెట్టు అయితే అసలు ఎన్ని కాయలు కాసేది, ఇది కూడా డల్ అయిపోయింది. ఈరోజు ఒక 5 మొక్కలకైతే ఇట్లా మట్టి లూజ్ చేసి వేసాను. ఈ జామ చెట్టు, ఇంకా ఈ నేరేడు చెట్టు. మా తోటలో ఎప్పుడు డిసప్పాయింట్ చేయని మొక్క నన్ను ఏదైనా ఉన్నది అంటే ఇది ఆకు సంపంగే. ఎప్పుడు పూలు ఉంటూనే ఉంటాయి. అస్సలు ఎప్పుడు చూడు, అసలు కొని 3 ఏళ్ళు అయింది. అసలు కొన్న నెలనప్పటి నుంచే పూలు పూయడం మొదలుపెట్టింది. సర్వవేళలా పూస్తూ ఉంటుంది. అసలు ఈ నిమ్మకాయలు ఇంకా కోసేయచ్చా ఏంటా అన్నదైతే తెలియడం లేదు. ఇదిగో ఇక్కడ ఒక కాయ ఇలాగా ఉన్నాయి, ఒక 7 కాయల దాకా ఉన్నాయి. ఇవి కోసేయాలా, రంగు మారుతాయి అన్నదైతే తెలియడం లేదు. ఇదిగోండి, ఈ చెట్లో ఇంకొక కాయ అయితే ఉన్నది. 2 కాయలు వచ్చాయి. ఇంకొక కాయ అంటే బాగుండేది.